అర్పణ కీర్తన అనే మాట చిన్నక్షరాల్లో కనిపిస్తుంది కదండి. పైన చిన్నక్షరాల్లో స్తుతి అర్పణ కీర్తన. మొదటి వచనం చూసేపాటికి సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. రెండవ వచనం సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి అనే మాట ఇక్కడ మనం మొదటి వచనం రెండవ వచనం మనం చదువుకున్నాం కదండి. ఓకే, బాగా అర్థం చేసుకోవాలి. ఈరోజు ఏ వారం? ఆదివారాన్ని మనం ఎలా చూస్తాం, ఎలా పరిగణిస్తాం? బైబిల్ ప్రకారం పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినం, సహవాసపు దినం, ఓకే, కూడుకునే దినం. కాబట్టి మనందరూ కూడా పెందలకాడే లేచి సిద్ధపడి కాఫీ తాగినా తాగకపోయినా, టీ తాగినా తాగకపోయినా, చిన్నపిల్లలు అమ్మ పాలు ఇచ్చినా పాలు ఇవ్వకపోయినా కదా, ఉదయమే మీరు వచ్చేసారు కదరా. లేకపోతే ఆదివారం ఒక గంట పడుకోవాలి కదా మనం. నిద్ర వస్తుంది ఆదివారం ఎక్కువసేపు. వారం అంతా స్కూల్కి వెళ్ళి పొద్దున్నే లేచి ఆదివారం పడుకోవద్దా? ఎందుకు ఈ కర్మ పాపం వీళ్ళకి? అవునా కాదా? పొద్దున్న 7ంటికి పెట్టబోతే 9ంటికి పెట్టవచ్చు కదా అని అనుకోవచ్చు కదా. ఏదేమైనప్పటికీ కూడా దేవుడు 3 అవకాశాలు మనకిచ్చాడు. 7 రాలేరా, 9 ఇంకా పడుకుంటారా, ఇంకా ఉండలేరన్న 11ంటికి లేదు, ప్రశస్త సమయం, మేము ఉదయం లెగిస్తాం, అవసరం మా పని లేక పడుకుంటా అన్న వాళ్ళకి 7 గంటలు. అడ్డు కాకుండా ఇటు కాకుండా కొద్దిగా శారీరకంగా బలహీనంగా ఉన్నవారు, లేకపోతే గత రాత్రి అలసిపోయిన వారు, లేక పెద్దలు, వారందరూ కూడా 9 గంటలకి. బాగుంది కదా. ఈ 3 అవకాశాలన్నా పాల్గొపోతే ఓకే రైట్. కోటేశ్వర నాన్న, పీ కోటేశ్వర ముందురా, మాస్క్ తీసి మాట్లాడగల నన్ను, ఇది కూడా లైవ్లో రికార్డ్ అవ్వాలి, ఓకేనా. ఈ మొదటి 2 వచ్చారు. బైబిల్ చేస్తున్నావా? తీసుకురా. 2 వచనాల వైపు చూస్తూ ఉండు. చూసి నువ్వేమనుకుంటున్నావో నీ సహోదరులకి తెలియచేయాలి. మొదటి 2 వచనాలు నీకేమనిపిస్తుంది, నువ్వు ఎలా ఆచరణలో పెట్టగలవు? ఓకే, నెక్స్ట్ సిద్ధపడడానికి ఆగు. ఇప్పుడు నువ్వు టెన్షన్ పడ మాకు, నువ్వు కూల్గా ఉండు, అటు తిరిగి నా వైపు చూడు మాకు. ఇక్కడ 3వ వచనం 4వ వచనం ఉంది కదండి. 4వ వచనం 3వ వచనం, ఈ 2 వచనాలు మీరు చూడండి. అవి ఆ వాక్య భాగాలు బట్టి మీకేమనిపిస్తుంది అనేది పూర్ణ గారు మాట్లాడతారు. ముందుగానే చెప్పేస్తారు, అంత స్ట్రాంగ్గా చెప్పేస్తే ఇంకేమిస్తాం. ఓకే, 3వ వచనం 4వ వచనం, ఇక్కడ ఆ వివరణ అసలు మీకేమనిపిస్తుంది అనేది శ్రీనివాసరావు గారు మీరు చెప్తారా? 3, 4 అంతే చూస్తూ ఉండండి, దాన్ని ఇంకా చూస్తూ ఉండండి మీరు. ఓకే, నెక్స్ట్ ఇంకెన్నో వచనాలు మిగిలినవి? 5వ వచనం. 3, 4 పెద్ద వచనాలు ఉండవు అని చెప్పి ఎక్కువసేపు మాడమాకండి, ఓకేనా. 5వ వచనం వచ్చేప్పటికి యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరును. అవసరమైతే 4వ వచనం 5వ వచనం కూడా వాడుకొని మీరు మాట్లాడవచ్చు కదా. 4వ వచనం 5వ వచనం మీరు వాడుకుంటూ దాన్ని సద్వినియోగం చేసుకుంటూ పూర్ణ గారి బదులు అరుణ మాట్లాడిద్ది అనమాట. కోడలు గారు అరుణ గారు మాట్లాడిద్ది, ఓకేనా. ఆ మాడమంటావా? ఓకే రైట్, కమాన్ స్టార్ట్. ఫస్ట్ వచనం 2వ వచనం సమస్త దేశస్థులారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి అన్నారు. అమ్మిగిరా నాన్న, పర్లేదు ఎక్కడ ఒకటి ఉండు, మళ్ళీ భయపడిపోయి పైకి ఎక్కితే మళ్ళీ ఇంకా గుండె దాడ పెరిగిద్ది. స్టార్ట్ అంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా యెహోవాకు ఉత్సాహధ్వని చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయనే మనల్ని పుట్టించాడు, మనం కలగలేదు. కానీ మనం కొన్నిసార్లు అనుకుంటాము, మాకు డబ్బు ఉంది, బలం ఉంది, శక్తి ఉంది, మనం ఏదైనా చేయగలుగుతాం అనుకుంటాం. కానీ మనం ఏమీ కూడా చేయలేమన్నమాట. కేవలం దేవుని నడిపిస్తేనే మనం నడుస్తాం, ఆయన్ను కూర్చో అంటే కూర్చుంటాం, అంతే. మనలో మనం అతిశయించడానికి ఏమీ లేదు. మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎవరినంటే యెహోవానే జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనే మన దేవుడు.
సంతోషంతో యెహోవాను సేవించుడి అన్నారు. 2వ వచనం. ఉత్సాహగానం చేయొచ్చు, ఆయన సన్నిధి రండి అన్నారు. మనం దేవుణ్ణి అడిగినప్పుడు, ఆయన నమ్ముకున్నప్పుడు, మనం ప్రార్థనలో ఉన్నప్పుడు మనకు పరిశుద్ధాత్మ తోడుగా ఉంటాడు కదా. అప్పుడు మనకు ఏమున్నా లేకపోయినా సరే ఆ సంతోషం వేరుగా ఉండిద్ది, ఆ ఆనందం వేరుగా ఉండిద్ది. ఆ రోజు డబ్బు మనకి ఎన్నా సరే సంతోషాన్ని ఇవ్వలేదు, కానీ ఆయన ఇచ్చే సంతోషం ముందు మన హృదయమే పట్నంత సంతోషంతో నిండిపోయి ఉండిద్ది అన్నమాట. అట్లాగే మనం ఇప్పుడు వరకు దేవుడు మనకు ఎన్నో పునరుద్ధాన దినాలు ఇచ్చాడనమాట. మొన్న కరోనాలో మన తోటివారు ఎంతోమంది వెళ్ళిపోయారు. ఇంకా మనం ఈ భూమి మీద ఇంకా సజీవ లెక్కలో ఉన్నాము అంటే ఇంకా ఆయన మనం సరిచేసుకోవాలని, ఆయన సన్నిధికి మనం వెళ్ళాలని ఆయన కోరుకున్నాడు. ఇంకా మన తప్పులు, మన యొక్క పాపాలు ఒప్పుకోవాలని ఆయన ఇంకా ఇంకా మనకు అవకాశాలు ఇస్తున్నాడు అన్నమాట. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం, మన యొక్క పాపాలు ఒప్పుకుందాం, ఆయన సంతోషంతో సేవిద్దాం, ఉత్సాహగానంతో ఆయన సన్నిధికి వద్దాం. ఎందుకంటే ఈ అదృష్టం ఎంతోమందికి ఉండదన్నమాట. ఆయన సన్నిధిలో దావీదు మహారాజు ఆయన సన్నిధికి వెళ్దామని ఎందుకు అన్నాడంటే, నేను అనుకునేది ఏంటంటే ఆయన 24 గంటలు కూడా దేవుని ఉద్దేశంతోనే ఉన్నాడు, ఆయన్నే మనసులో పెట్టుకున్నాడు కాబట్టి అందుకే ఆయన హృదయం పరితపించింది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆయన ఒక రాజాయుండి కూడా దినానికి 7 మార్లు స్తుతించి ఆయన మహింపరిచాడు. ఆయన అంత ఇదిగా ఉన్నా ఆయనకు అన్నీ ఉన్నాయి, ఎందుకంటే ఆ దేశానికి ఆయన రాజు, కానీ ఆయన ఏం చూసుకోవట్లేదు. అందుకే దేవుడు కూడా ఏమన్నాడంటే ఆయన గురించి, ఆయన నా హృదయానుసారుడు అన్నాడు. మనం కూడా అట్లాగే ఉండాలని నేను కోరుకున్నా. సత్యవన్నాయ కాదు, ఎంతోమంది దైవజనులు చెబుతూ ఉంటారు ఏమనంటే, మనం 24 గంటలు ఆయన సేవించాలి, ఆయనే మహింపరచాలని. మనం ఎప్పుడైతే ఆ పాట పాడదామో స్తుతిద్దామని అనుకుంటామో వెంపటనే మన నోరు తెరవలేమన్నమాట. మనం మళ్ళీ వేరే దేశంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఎప్పుడైతే మొదలు పెడదాం అనుకుంటామో, ఏదన్నా వాక్యం చదువుదాం అనుకుంటున్నామో మళ్ళీ చదవలేమన్నమాట. ఎందుకంటే సాతాను ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు. కానీ మనం ఆయన పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో ఆరాధించినప్పుడే నిజమైన సంతోషం, నిజమైన ఆనందం మనకు కలిగిద్దని నేను చెప్తాను. స్మాల్ మెసేజ్. ఓకే, గుడ్. నెక్స్ట్ శ్రీనివాసరావు గారు చెప్పండి. 100వ కీర్తన 3-4 వచనాలు. చూడండి, వాక్యం ఇంకా చూడండి అందరూ. దేవుడని తెలుసుకొనుడి. దేవుడు తెలియని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. అయితే యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. అంటే దేవుడు పుట్టించాడు కాబట్టే మనం బ్రతికున్నాం. ఆయనే మనల్ని పుట్టించాడు కాబట్టి ఆయన మేపుతున్నాడు మనల్ని. గొర్రెల్ని కాపరి ఎలా మేపుతాడో మనల్ని కూడా ఆయన పోషిస్తున్నాడు, మేపుతున్నాడు అన్నమాట. అందుకని కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. అంటే మనం సజీవ లెక్కలో ఉన్నాం కాబట్టి ఆయన గుమ్మాలలో ప్రవేశించి ఆయన కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు అనమాట. అదేనండి. ఓకే, సిస్టర్ అరుణ అక్కడే ఉండి మాట్లాడతారు. అందరికీ వందనాలండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. లోకంలో అనేక మంది దేవుళ్ళు ఉన్నారని అందరూ అంటారు, కానీ నిజంగానే మనం పుట్టించింది, లోకంలో అనేక మంది దేవుళ్ళు ఉన్నారు అని లోకంలో జనులు అనుకుంటారు, కానీ క్రైస్తవులు మాత్రమే ఒక నరుని దేవుడు చేశాడు, ఆయన తన పోలికగా చేశాడనేసి మనం నమ్ముతాము. ఎందుకంటే వాక్యం తెలిసిన వాళ్ళకే దేవుడు అనే వాళ్ళు ఎవరో తెలుస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఆయన పోషించబట్టే మనం బ్రతకగలుగుతున్నాం. చాలామందికి ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, కానీ మంచి ఆరోగ్యం ఉండదు. ఆయన సెలవు లేకుండా భోజనం చేయడం ఎవరికీ అసాధ్యం కాదు. ఎందుకంటే మనం ప్రతిరోజు తినగలుగుతున్నామంటే, మన పనులు మనం చేసుకుంటున్నామంటే, ఆరోగ్యంగా ఉన్నామంటే కేవలం ఆయన కృపను బట్టే. ఎందుకంటే ఆయన కనికరం చూపిస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి.
ఆయన స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి, కృతజ్ఞతార్పణలతో ఆయన గుమ్మంలో ప్రవేశించుడి. మనం ఆయన సన్నిధికి వస్తున్నప్పుడు మనం కృతజ్ఞతగా ఆయనకి ఎంతో కొంత కానుకిస్తాం. మనం ఇచ్చేది గొప్పదేమీ కాదు. ఎందుకంటే చాలామంది దేవుని సన్నిధికి వస్తూ ఏదో ఇవ్వాలి అనేసి వెళ్ళిపోతారు. మనం ఇచ్చేది కొంచెమైనా సరే. ఆ బీద విధవరాలు ఉంది, తను కొంచెమే ఇచ్చింది, కానీ తను గొప్పగా అందరి దృష్టిలో కనబడకపోయినప్పటికీ యేసుప్రభు గుర్తించారనమాట. కాబట్టి మనం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా మనం ఇచ్చే కానుక ఎంతైనా సరే సంతోషంతో ఆయనకి ఇవ్వాలి. ఆయన దయ చూపించబట్టే మనం బ్రతుకుతున్నాం. ఆయన దయాళుడు. ఓకేనమ్మా, నీకు అది అర్థమైంది. సంతోషం. ఓకే, సంతోషం. ఎందుకో మరి అలా అనిపించింది మీతో ఒక ముగ్గురితో. నేను ఇక అయిపోయింది వర్తమానం. జస్ట్ అలా ఒకసారి ఇక్కడ కింద చిన్న అక్షరాల్లో ఉంది, గమనించండి. మనలో మనమే, అందరూ చెప్తారు నోటితో, మనలను మనమే సృజించుకోలేదు కదండి. మనల్ని మనమే సృజించుకుంటే ఎలా సృజించుకోవచ్చు? ఎవరైనా చెప్తారా? నాకు నేనే సృజించుకోవాలనుకుంటున్నాను. ఎలా సృజించుకుంటాను? మనకిష్టమైనట్లుగా కదా, చక్కగా గద్ద ముక్కు, బొగ్గలు చొట్లు పడేటట్లుగా, కలర్గా ఉండేటట్లుగా ఎలా కావాలి తల. అందుకే గమనించారు కదా, ఇక్కడ ఇంతమంది ఉన్నారు, అందరి ముఖాలు ఒకటిలాగా ఉన్నాయా? అందరి ముక్కులు గమనించండి. అందరూ పొడుగ్గా ఉన్నారా? లేరు. అందరూ పొట్టిగా ఉన్నారా? లేరు. కొంతమంది కళ్ళు చూడండి ఎలా ఉన్నాయి, కొంతమంది చూడండి ఎలా ఉన్నాయి. అంటే ఎంత డిఫరెంట్. దీని గురించి ఆలోచన చేశాడు. మనల్ని మనమే సృజించుకోలేదు. అక్కడ పైన అన్నాడు కదా, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము. అంటే నీవు కాదు. అందుకే నీకిష్టమైనట్లు కాదు. ప్రభువు దినము గురించి, సంఘపు దినము గురించి పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు తన సేవకుడు ద్వారా మాట్లాడుతున్నాడు. ఇక్కడ మీరు వాడుక భాషలో కొద్దిగా మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఓకే, మనుషులకి దేవుడు దినాలను ఇచ్చాడు. ఈరోజు ఎవరి దినం? దేవుని దినం. ఓకే, మిగతా 6 రోజులు దేవుడు మనకి 6 దినములు ఇచ్చాడు. 6 దినాలు ఎవరి దినాలు అంటే ఇంకా అర్థం చేసుకోవాలి. 6 రోజులు మీ దినం చేసుకోండి, 1 రోజు నా దినం చేయండి. శివయ్య గారు, మీకు అర్థమైందా? దినము అనేది మనం వేరేగా దాన్ని అర్థం చేసేసుకుంటున్నాం. దినం అంటే భోజనాలు, దినం అంటే చచ్చిపోయిన వాళ్ళకి వాడే పదమని కాదు. ఆయన దినం అంటే అర్థం ఏంటంటే ఫలానా కళ్యాణి గారి దినం అన్నారు అంటే ఆమె పేరట అక్కడ ఒక కార్యక్రమం జరుగుతుంది. అందరూ వస్తారు కాబట్టి చేయి కడిగి వెళతారు, అంతే. తేడా ఏం లేదు. తింటావో తినవో అనవసరం. ఓకే, దినము ఒక రోజు. ఓకే, రోజు. దేవుడు మనకిచ్చిన దినములను మనము సద్వినియోగపరుచుకుంటూ ఆయన దినమును అనగా సంఘపు దినమును ఎలా మనం వాడుకోవాలో లేవీయ కాండములో చెప్పబడిన వాక్య భాగమును ఒక్కసారి మనం ఓపెన్ చేసి చదువుదామండి. 23వ అధ్యాయము 2వ వచనం. లేవీయ కాండము 23వ అధ్యాయము 2వ వచనం. 6 దినాలు మీరు పని చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే పని లేదని ఆదివారం వెళ్తారు. శనివారం వరకు పని లేదండి, ఆదివారం వచ్చింది పని అనొచ్చు కదా. 6 రోజులు పని చేయి. 6 రోజులు లేకపోతే 5 రోజులన్నా పని చేసుకో.
సాఫ్ట్వేర్ వాళ్ళకి 4 రోజులే 5 రోజులే పని ఉంటుంది. ఇతర దేశాలు అయితే 2 రోజుల్లో పని ఉంటుంది. ఏరియాలను బట్టి డిఫరెంట్గా ఉంటుంది. 6 రోజులు నువ్వు పని చేయాలి నీ కుటుంబ పోషణ కొరకు, నీ కుటుంబం బ్రతకటం కొరకు నువ్వు పని చేయాలి. దేవుడు రాజ్యము విస్తరణ కొరకు నీ వాటా నీవు ఇవ్వాలి, అందుకు పని చేయాలి. నెక్స్ట్ చదవమ్మా. వారము 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పని చేయకూడదు. అది యెహోవా నియమించిన దినం, ఏ పని చేయకూడదు. ప్రయాణాలు పెట్టుకోమాకండి. ఆ రోజు కొద్దిగా నెమ్మదిగా ఉండండి, ఆ రోజు కొద్దిగా ప్రశాంతంగా ఉండండి. ఆ రోజు మీరు ఇంకా వేరే ఇంటి పనులు ఏం పెట్టుకోవద్దు. దులిపే సెక్షన్ పెట్టుకోవద్దు, కడిగే సెక్షన్ పెట్టుకోవద్దు, ప్రయాణాల సెక్షన్ పెట్టుకోవద్దు. విందుల కోసం బంధువుల్ని పిలవడానికి కంగారు పడతారు. మీరు పిలిస్తే ఎప్పుడు ముగిస్తాడో, వెళ్ళిపోవాలి, మేము చేపలు తీసుకోవాలి అనుకుంటారు. అంటే ఇక్కడ మీరు కుదురుగా కూర్చోలేరు. పిలవద్దని కాదు, ఈరోజు కాదు, అవసరమైతే సాయంత్రం ఏమన్నా పెట్టుకోండి. ఇప్పుడు మధ్యాహ్నం పిలిచారనుకో మీరు ఏమనుకుంటారు, ఎప్పుడు ముగిస్తారు, వెళ్ళిపోవాలి, చేపలు తీసుకోవాలి, మటన్ తీసుకోవాలి, నాటుకోడి తీసుకోవాలి, చికెన్ తీసుకోవాలి, వండాలి, ఇవ్వాలి, వాళ్ళని పిలవాలి. అంటే ఇక్కడ మీరు కుదురుగా కూర్చోలేరు. దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని మీరు ఇవ్వలేరు. వేరే పని ఏది కూడా ఉండకుండా ప్రభువుని గణపరచడానికి మీరు కుటుంబముతో, ఇది అయిపోయిన తర్వాత కుటుంబముతో మీరు కూర్చోవడానికి, కుటుంబంతో కలిసి మాట్లాడుకోవడానికి, కుటుంబంతో కలిసి మీరు చర్చించుకోవడానికి, లేక దర్శించడానికి, సహవాసం చేయడానికి, దేవుడు కార్యములు జ్ఞాపకం చేసుకోవడానికి, వారములో ఆయన చేసిన కార్యాలను మనం ఒకళ్ళొకళ్ళు షేర్ చేసుకోవడానికి ఆ దినాన్ని మీరు ఉపయోగించాలి. దానిలో ఆశీర్వాదం చూస్తారు. అది దాని అర్థం. అనేక మంది ఈ రోజుకి ఆశీర్వాదాలు చూడలేకపోవడానికి కారణం ఎందుట్లో ఏమాత్రం డౌట్ లేదు. మీరు ఇవ్వాల్సిన సమయంలో సరిగ్గా ఇవ్వకపోవటం, దొంగిలించుట కారణాన కంగారు పడిపోతున్నారు, టెన్షన్ పడిపోతున్నారు, ఆందోళన పడిపోతున్నారు. అలా ఉండకూడదు. అందుకే చెప్పాడనమాట. ఇప్పుడు కొత్త నిబంధనలో పౌలు గారు చెప్తున్న మాట 1 కొరింథీ 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు. 1 కొరింథీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు. దయచేసి మైకులో చదవండి. మొదటి కొరింథీ 16వ అధ్యాయం. పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే నేను గలతీ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడు తాను వర్ధిల్లిన కొలది, చెప్పండి అందరూ, ప్రతి ఆదివారమున ప్రతివాడు. ప్రతివాడు అక్కడ మాట గమనించారా? కొత్త నిబంధనలు ఎంత డిఫరెంట్గా ఉందో. పాత నిబంధనలో 10% ఉంది, కొత్త నిబంధనలు ఎక్కడ ఉండదు. వర్ధిల్లిన కొలది అన్నాడు. వర్ధిల్లిన కొలది అంటే నీకు ఇచ్చిన, నీ చేతిలో పడిన ప్రతిసారి, నీ అకౌంట్లో పడిన ప్రతిసారి. ఈరోజు దేవుడు మన అకౌంట్లో వేసాడు. మీ బ్యాలెన్స్ చూసుకున్నారా? నేను మిమిక్రీలు ఏం చేయట్లేదండు. ఈరోజు మీ అకౌంట్లో బ్యాలెన్స్ చూసుకున్నారా? చూసారా? మీరు చూడలేదా? 24 గంటలు వేసాడు. 24 గంటలు మన అకౌంట్లో పడి సార్, ఆ 24 గంటలు మనం చక్కగా వాడుకోవాలి. ఏ రోజుకి ఆ రోజు చేస్తాడు మనకి. అర్థమైందమ్మా మీకు? విజయనగరం పిల్ల. హలో సురేష్, నేను అంత సీరియస్ చూస్తున్నాం. మీ ఆవిడ ఇంకా సన్నగా ఉందనా? లావైతులే. అంటే మన అకౌంట్లో దేవుడు టైంనేసాడు, దాన్ని వాడుకోవాలి, చక్కగా సద్వినియోగపరచుకోవాలి. ఎందుకంటే సమయము చాలా తక్కువగా ఉన్నది.
అందుకే ప్రతి ఆదివారమున ప్రతి వాడు, ప్రతి విశ్వాసి వర్ధిల్లున కొలది పేదల కొరకు యెరూషలేములో ఉన్నటువంటి విశ్వాసుల్లో ఉన్నటువంటి పేదల కొరకు మనము కొంత పంపించాలి. మీరు పంపిస్తున్నారు మిషనరీలకి, ఆయనకే మహిమ కలుగునుగాక. అందుకే ఆదివారం మరి నిద్ర ఆలస్యంగా లెగవకూడదు. ఆదివారం ఏ పనికి మాలిన పనులు మీరు ఏర్పాటు చేసుకోకూడదు. అది దేవుడు నియమించినటువంటి నియమమును మీరు తిరస్కరించకూడదు, మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ఇది ఫెలోషిప్ డే. ఇంకా అక్కడ చెప్పిన ప్రకారం సంఘపు దినము, ఫెలోషిప్ దినము, సహవాసపు దినము, ప్రభువు దినము, ప్రభు బల్లలో పాల్గొనే దినము, ఆరాధించే దినము, అర్పణలు అర్పించే దినము, కలుసుకునే దినము, ఆరాధించే దినము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా, కొందరు మానేస్తున్నారు చర్చికి, కొందరు ఆదివారం రావటం లేదు, కొంతమంది ప్రభు సమయాన్ని దొంగిలిస్తున్నారు. ప్రతి వాడు మానుకొనుట మాని ఏం చేయాలి? సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరిక చేయండి. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపించే విషయంలో, సత్కార్యములు చేసే విషయంలో ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచన చేద్దాం. ఇప్పుడు టర్కీ, సిరియాలో వచ్చిన భూకంపం భారతదేశానికి రాకూడదని ఏమి లేదుగా. ఎంతమంది గుర్తుందో? అశోక్ నగర్ బందర్ రోడ్ అశోక్ నగర్. ఏలూరు రోడ్డు ఏ ఊరు తిన్నగా ఉంది? అశోక్ నగర్ చెప్పగలరా? నో. ప్రసాదంపాడు తిన్నగా ఉంది అశోక్ నగర్. అంతేనా శివ గారు? ఇది తిన్నగా ఉంది. భూగర్భ శాస్త్రవేత్తలు కృష్ణానది ఒడ్డున నడుచుకుంటూ సర్వే చేసుకుంటూ వస్తే అశోక్ నగర్లో తేలిందంట ఇక్కడ ఒక భూకంపం త్వరలో అంటే ఎప్పుడైనా రావచ్చని. ఎంతమంది గుర్తుంది? మరి రాత్రి సతీష్ గారు మాట్లాడుతున్నారు, విజయవాడలో ఎందుకో వాతావరణం ఒక 2 వారాల నుంచి మారుతుందంట అప్పన్నవునుగా. ఈ మార్పు వల్ల మనుషుల్లో కూడా మార్పు వస్తుంది. దగ్గు, జ్వరం, తలనొప్పి, నీరసం, పిల్లలకి జలుబులు, రకరకాల ఒక్కొక్క వ్యక్తి బలహీనతను బట్టి అనారోగ్యాలు కలుగుతున్నాయి. సృష్టికర్తకే తెలుసు, మనకేం తెలుసు? వాతావరణం మారిందా? మారనివ్వండి. భూకంపం వస్తుందా? రానివ్వండి. మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకున్నప్పుడు, ఆయన సొత్తుగా మనం బతుకుతున్నప్పుడు మనం భయపడాల్సిన పని లేదు, ధైర్యముగా ఉండొచ్చు. వాతావరణం మారుతుంది కానీ మనుషులు మారకూడదు. చదివితే వాతావరణం మారుతుంది కదా. ఎవరిని చూసినా మీరు కదిలించండి, ఏదో ఒక బలహీనత గురించి మాట్లాడుతున్న పరిస్థితి. అలాంటి భూకంప పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా, అలాంటివి ఇంకా 99 ప్రమాదాలు పొంచి ఉన్నప్పటికీ కూడా ఆయన మనల్ని సృజించాడు, మనల్ని మనమే సృజించుకోలేదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే, చాలామంది అనుకుంటున్నారు, బాలు థ్యాంక్ చూడు, నువ్వేంట విమానాలాగా ఎలా అంటున్నావు? ఆదివారం ఒక్క పూట వస్తే చాలు అనుకుంటున్నారు. శనివారం ఇలాగే మీరు కనపడితే నేను ఎగిరి గంతెత్తి సీలింగ్ పగిలిపోవాలి. శనివారం మీరు ఇలా సమావేశం అవుతే సాయంత్రకాల సమయంలో ప్రార్థన
మీరందరూ చేస్తే దేవుని కార్యముతో మీ సొంత కార్యాలు కూడా ఆటోమేటిక్గా జరుగుతాయి. మీ కొరకు మీరు ప్రయాసపడాల్సిన పని లేదు. మీ కొరకు అసలు ప్రార్థనే చేసుకోవటం ఆపేసేయాలి. మీ కొరకు మీరు అసలు ప్రార్థన, దేవుని ఆలోచనలు, దేవుడి ప్రణాళికలతో నింపబడి మనము ఆలోచనతో ప్రార్థనకి మనం సమావేశమైనప్పుడు దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లలను ఆయనే చూసుకుంటాడు. 12 hours ప్రేయర్లో ఇంతమందిని కనీసం పగల వర్కింగ్ డే అయినప్పటికీ ముగింపులో ఆఫ్టర్ 7 to 9 ఇలా చూడగలిగితే, ఆ 2 గంటలు మనం సమావేశం కాగలిగితే, ప్రార్థనలో అందరూ గొంతెత్తి మొర్ర పెడితే, శ్రీనివాసరావు గారు ఎంత బాగుంటుంది. ఆదివారమే కలవటం కార్యాన్ని చూడలేం. ఈరోజు ఎందుకు సమావేశమవుతామంటే, సంఘపు దినములో మనందరం కలుసుకొని సోమవారం నుండి శనివారం వరకు పిల్లలు చదువులు, యవనస్తులు చదువులు, ప్రయాణాలు, మన పనులు, కాపుదల, భద్రత, క్షేమము, సురక్షితము ఉంచినందుకు అక్కడి నుండి 7 పెట్టాడు లేనిపోయిందని ఉసూరు మంట లోపలికి అడిగి పెట్టకుండా, గొనుక్కుంటా సనుక్కుండా లోపలికి అడిగి పెట్టకుండా, సంతోషముతో వందనాలు చెప్పుకుంటూ ఒకరినొకరు పలకరించుకుంటూ గుమ్మలో ప్రవేశించండి. ఆహా, నా దేవుడి మందిరములో అడిగిపెట్టా, జూరుకుంటా, ఆనందిస్తా, సంతోషిస్తా అనే మనస్సుతో మీరు, కృతజ్ఞతతో మీరు లోపలికి అడుగు పెట్టాలి. కొన్నిసార్లు ఇంటికాడే సనుగుడు స్టార్ట్ అయ్యిద్ది. మా మొహానికి కాఫీ లేదు, టీ లేదు, ఆయన 7 పెట్టాడు. ఆయన 7 పెట్టాడు, మాకు టీ లేదు, కాఫీ లేదు, వాళ్ళు లేవు, నీరసం. ఎవరు ఇస్తారు మాకు? అక్కడ కాఫీ ఇస్తారా? వాళ్ళు ఎవరన్నా మనకే? వాళ్ళు వెనకాల వాళ్ళు తాగుతారు యవనస్తులు. నీరసం వచ్చింది, సహజం. నేను చాలాసార్లు అలాగే బాధపడ్డా. ఒక్క టీ తాగితే చాలు 9 గంటల వరకు నేను టిఫిన్ చేయకపోయినా ఉండగలను. ప్లాన్ చేసుకోవాలి. శనివారం రాత్రే ప్లాన్ చేసుకోవాలి. పాల ప్యాకెట్ ఉందా ఫ్రిడ్జ్లో? కాఫీ పౌడర్ ఉందా ఫ్రిడ్జ్లో? పంచదార ఉందా? అవన్నీ ఒక టేబుల్ మీద సిద్ధం చేసుకొని రోజు 6 7 లెగిస్తే ఈరోజు 5 గంటలకు లేచి ఫ్రెష్గా అన్నీ సిద్ధపడినప్పుడు భార్యాభర్తలు ఎదురు బదురు కూర్చొని ఇద్దరు కాఫీ తాగండి. ఒక ముఖం చూసుకుంటూ, అబ్బా ఇవాళ ఏంటి ఎంత అందంగా ఉండవు అంటే, నేను మీరు కూడా ఇవాళ ఏంటి అందంగా ఉండారండి అంటే, అబ్బా ఇక అక్కడ స్టార్ట్ అయింది సంతోషం. ఫ్యామిలీ కౌన్సిలింగ్లో చాలా విషయాలు మనం తెలుసుకుంటాం. భార్యాభర్తలు కలిసి కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా సమయం లేని దినాల వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. క్రైస్తవులుగా అలా ఉండటానికి వీలు లేదు. నీ వ్యాపారం కంటే నీ కుటుంబం ఇంపార్టెంట్, నీ భార్య పిల్లలు ఇంపార్టెంట్. వాళ్ళకు నువ్వు టైం ఇవ్వకపోతే వేరే స్నేహితులను చూసుకుంటారు. భార్యకు భర్తే స్నేహితుడు, భర్తకి భార్యయే స్నేహితురాలు. నువ్వు టైం ఇవ్వతే వేరే స్నేహితురాలను చూసుకుంటాడు. అది లోకంలో జరుగుతుంది. పిల్లలకు మనం ఇవ్వాల్సిన సమయం ఇవ్వకపోతే వారు తట్టుకోలేరు. కుటుంబంలో గందరగోళం ఏర్పడుతుంది. దేవుడికి దూరం అయిపోతారు, ఆత్మీయతకు దూరం అయిపోతారు, గందరగోళం ఏర్పడిద్ది, కుటుంబం విచ్ఛిన్నమైపోద్ది.
సంఘం మీద దెబ్బ పడింది. అందుకు దేవుడు కుటుంబాన్ని ఏర్పాటు చేయలే. ప్రభునందు ఆనందించుడే, ప్రభునందు మీరు ఆనందించుడి. దేవుని ఆలోచన అంతటికీ కేంద్ర బిందువు ఆరాధన. దేవుడు ఆలోచన అంతటికీ కేంద్ర బిందువు సంఘపు దినములో ప్రభువునందు, తన బిడ్డలో ప్రభువు వాక్యమందు సహవాసమందు ఆనందించుట, గణపరుచుట. నేడు సంఘాల్లో ఎక్కువ దేవుడికి ఘనత ఇవ్వటం తగ్గిపోతుంది, దేవుడికి మహిమ ఇవ్వటం తగ్గిపోతుంది. మనం దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఆరాధించేది ఒక ఆదివారం, ఒక 2 గంటలు కాదు, ప్రతిరోజు ఆరాధికులుగా ఉండాలి. ప్రతిరోజు కృతజ్ఞతాపూర్వకముగా మనము ఆయన ఎడల మనం కలిగి ఉండాలి. ఒక అద్భుతమైన వచనం చాలా బాగుంటుంది, మీ అందరికీ తెలుసు, తెలియదనేం కాదు, తీయకుండానే మీతో చెప్పించవచ్చు. సహజంగా చిన్నపిల్లలు ఎప్పుడు ఏడుస్తారు? సహజంగా ఎక్కువ ఎప్పుడు ఏడుస్తారు? రాత్రికాల సమయంలో, అవునా కదా? మాట్లాడండి అమ్మా. నడవలేదా ఇప్పుడు? ఓకే, అప్పుడు ఏం చేస్తారు మీరు? ఏం చేయాలి? ఏం చేయాలి? కొన్నిసార్లు దురాత్మలు పడతాయి. దురాత్మలు పట్టిన వాళ్ళందరూ కూడా ఓ పిచ్చి పిచ్చి చూపులు చూడరు, ఎగిరి పడరు. వాళ్ళ పనులు బట్టి, వాళ్ళ ప్రవర్తన బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు, వీరిలో దురాత్మ పనిచేస్తుంది, అపవాది ఆవరించినట్లున్నాడు. బైబిల్లో భాగ్యలక్ష్మి సౌలుకి అనుభవం ఉంది కదా, సౌలుకి అనుభవం ఉంది. దురాత్మ పడుతూ ఉంటుంది. తన పనివారందరూ కూడా ఆయనకి సమాచారం అందిస్తూ ఉండేవాళ్ళు. అయ్యా, యెషయా కుమారుడు ఉన్నాడు, ఆయన చమత్కారంగా సితారా వాయిస్తాడు, అంటే పాటలు పాడతాడు. అది కూడా ఎలా చమత్కారంగా అంటే చక్కగా, వాయిద్యాలు వినసొంపుగా ఉండునట్లుగా, పాటలు వినసొంపుగా ఉండునట్లుగా చమత్కారంగా ప్లే చేస్తాడు. ఆయన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా దురాత్మలు వెళ్ళిపోతాయి. వర్షిప్, ఆరాధన దేవుడికి ఇష్టమైంది కాబట్టి దురాత్మలు ఉండవు. చూడండి, మీరు ట్రైల్ వేయండి ఒకసారి. సీరియల్స్, సినిమాలు ఇవన్నీ టీవీలో మోగుతూ ఉండేవండి, నవ్వుకుంటూ ఉండండి, సంబరపడిపోతూ ఉండండి, జబర్దస్త్ చూస్తూ నవ్వుకోండి, హ్యాపీగా. దుష్టుడు మీతోనే పక్కనే ఉన్నాడు, ఎప్పుడు దాడి చేస్తాడో మీకు తెలియదు. దేవుని వాతావరణం అక్కడ కల్పించండి, ఆరాధన చేయండి, పాటలు పాడండి, స్తుతించండి, పిల్లల నోటితో పలికించండి, పలికించండి, పలికించండి. శేఖర శక్తులు అక్కడ ఉండవు. అక్కడ ఎంత అద్భుతంగా చూసే దుర్గాలు, సాతాను దుర్గాలు కూలిపోవడానికి అది అవసరం. సాతాను దుర్గాలు సహితం పడిపోవడానికి అది అవసరం. సంగీతాన్ని దేవుడి చేతుల్లో పెట్టాలి, మన పాట దేవుని చేతుల్లో పెట్టాలి. ఆ ఒక్క రిఫరెన్స్ చదువుతారా? మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 14వ వచనం చదవండి. 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలు దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడు ఏమొచ్చింది? ముందున్న ఆత్మ ఏంటి? దేవుని ఆత్మ. మళ్ళీ దేవుడి దగ్గర వచ్చిన ఆత్మ ఏంటి? దురాత్మ. ఏదైనా ఆత్మే, ఏదైనా చెప్పండి నోటితో, ఏదైనా. కానీ ఏమాత్మది? ఇప్పుడు మనలో ఏ ఆత్మ ఉంది?
ఎలా చెప్పగలరు? మాకేం తెలుసు? దేవుడు ఆత్మ కలిగిన వాడు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తాడు. దురాత్మ దేవుడే పంపించాడు. దురాత్మ ఆవరించినప్పుడు సౌలు సేవకులు కంటిన్యూ చేయొచ్చు. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు గనుక నానా మాట్లాడొద్దని చెప్పాను. టీచర్ ఒకళ్ళు కూర్చుంటే బాగుంటుంది కదా. మీ టీచర్లు అందరు ఎక్కడ ఉన్నారు? వాళ్ళని వదిలిపెట్టేశారు. రే నాయకు చూడండి, నాయకు చూడండి. చెప్పండి. ఎస్ఏ వచ్చి నిలబడగా పట్టినప్పుడల్లా దావీదు పాటలు పాడటం, సితారా పట్టుకొని పాటలు పాడటం చేసినప్పుడు విడిచిపోయాను. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏది ముఖ్యమని మనకి ఇప్పుడు చెప్పండి? మన ఇంట్లో ఏది కావాలి? కుటుంబారాధన కావాలి, దేవుని పాటలు కావాలి, ఆరాధించాలి, నోరు తెరిచి ప్రభును స్తుతించాలి. ఎన్ని వారాలు చెప్తావు నువ్వు నోరు తెరవండి ఆరాధించండి అని? మైకిలో పాడేవాళ్ళకే పరిమితం చేస్తారా మీరు? మీరెప్పుడు ఆరాధికులుగా తయారవుతారు. మీరు కుటుంబంలో అలాగే సంఘములో ఎక్కడైనా కానీ, పనుల్లో ఎక్కడైనా కానీ మీరు స్తుతిస్తూ ఉండాలి. ఏ దురాత్మ మిమ్మల్ని ఆవరించదు, ఏ శేఖర శక్తులు మీ దగ్గరకు రావు, గుర్తుపెట్టుకోండి. అందుకే మీరు సమాజముగా కూడుకునే విషయంలో చాలామంది దూరం అయిపోతున్నారు. కాబట్టి ఒకరొకరు మీరు పురుకొల్పుకొనుడి, ప్రోత్సహించండి, బలపరచండి, ప్రేరేపించండి, రేపండి. ఇది సంఘపు దినం. అది హల్లెలూయా. కోటేశ్వరరావు గారు చక్కగా మాట్లాడారు, శ్రీనివాసరావు గారు చక్కగా మాట్లాడారు, అరుణ్ కుమారి గారు చక్కగా మాట్లాడారు. ఇంకా వచ్చే వారం కొంతమంది మాట్లాడతారు. ప్రభు ఈ వాక్యము మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. బ్రదర్స్ లేచి నిలబడి ఇద్దరు ఆరాధిస్తారు ఈ సమయంలో.